హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం మాట్లాడుకుందాం మార్గన్ మూవీ. మార్గన్ ది బ్లాక్ డెవిల్. నటీనటులు విజయ్ యాంటోనీ, అజయ్ దీశాంత్, సముద్రకని, మహానంది, శంకర్, ప్రీతిక, బ్రిగాడ సాగా, వినోద్ సగతులు నటించారు. సంగీతం విజయ్ యాంటోనీ, ఎడిటర్ లియో జయపాల్, సినిమాగ్రాఫీ యువ ఎస్, నిర్మాత మీరా విజయ్ యాంటోనీ, రచన దర్శకత్వం లియో జాన్ పాల్. 27 తారీఖున విడుదలైంది ఈ సినిమా. కథనాలు వైవిధ్యం అని చెప్పాలి. పాత్రలు ప్రయోగాలు చేశారని చెప్పాలి. విజయ్ యాంటోనీ నటన మనకు చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన నటించిన ప్రతి సినిమాలోనూ డిఫరెంట్గా తయారు చేస్తాడు మూవీని. ఇక తెలుగులోనూ ఈ సినిమా విడుదలైంది ఒకే రోజు. కథ ఏంటంటే, హైదరాబాద్లో ఒక రమ్య అనే యువతి దారుణ రీతిలో హత్యకు గురవుతుంది. శరీరం అంతా కాలిపోయినట్లుగా నలుపు రంగులోకి మారి ఉన్న ఆమె మృతదేహాన్ని ఒక చెత్త కుప్పలో కనుగొంటారు. ఇటువంటి ఒక కేసు దేశవ్యాప్తంగా ముంబైలో అడిషనల్ డీజీపీ ధృవ కుమార్ విజయ్ యాంటోనీ దృష్టికి వస్తుంది. గతంలో తన కూతురు కూడా ఇదే రీతిలో హత్యకు గురవడం రమ్య కేసు వ్యక్తిగతంగా తీసుకుంటాడు. అయితే పరిష్కరించేందుకు హైదరాబాద్ పోలీస్ సహాయం కోరుతాడు. దీంతో హత్యకు సంబంధించిన చిన్న చిన్న ఆధారాలతో అరవింద్ ఈ కుర్రాడిని అదుపులోకి తీసుకుంటాడు. ఈ కార్యక్రమంలో అమ్మాయిల హత్యల గురించి వెలుగులోకి వస్తాయి. జరుగుతున్న హత్యలకు అరవింద్కి ఏమైనా సంబంధం ఉందా? ధృవకృతిని హత్య చేసింది ఎవరు? ఈ కేసు పరిష్కరించే క్రమంలో ఆయనకు ఎలాంటి సవాళ్ళు ఎదురయ్యాయన్నది మిగిలిన కథ. ఎలా నడిచిందంటే సినిమా, ఇది క్రైమ్ థ్రిల్లర్ సినిమా. ఒకే పంతలో ఉంటుంది. ఒక రీతిలో జరిగే హత్యలు, వాటి వెనుక ఉన్న ఒక ముసుగు వ్యక్తి ఉండడం, అతన్ని పట్టుకునేందుకు హీరో చేసే ప్రయాణం, ఈ క్రమంలో తన తెలివితేటలతో అసలు నేరస్తుని ఎలా పట్టుకుంటాడు అనేది ఈ చిత్రం. దాదాపు ఒకే పంతలో సాగుతుందని అర్థమవుతుంది ఈ సినిమా. టైటిల్ కార్డ్స్ పడకముందుకే రమ్య హత్య ఎపిసోడ్ కథలో సీరియస్నెస్ ఏంటో క్లారిటీ ఇచ్చేశాడు మన దర్శకుడు. కథానాయకుడు ఇలా కేసు టేకప్ చేయగానే తన వద్ద ఉన్న ఆధారాలతో అరవింద్ అనుమానితిగా విచారణ తీసుకొచ్చేయడం చూస్తే ఇంత తేలిగ్గా ఒక కొలికి వచ్చేసింది అనే ఫీలింగ్ వస్తుంది మనకి. మార్గన్ రెగ్యులర్ థ్రిల్లర్ కథలతో కాకుండా మంచిగా స్క్రీన్ ప్లే బాగుందని అర్థమవుతుంది. అసాధారణ శక్తి గురించి హీరోకి అర్థమవుతుంది. ఈ కార్యక్రమంలో పాటు చేయడం కథను ఆసక్తిగా మారుస్తాయి. అయితే కొన్ని అంశాలు అప్పటిదాకా జరిగిన హత్యలో అరవింద్కి సంబంధం ఉన్నట్లు అనిపించిన ఇంటర్వ్యూలు వచ్చేసరికి దానిపై హీరోకి ప్రేక్షకుల మధ్యలో ఒక స్పష్టత అనేది వచ్చేస్తుంది. అయితే ద్వితీయార్థంపై ఆసక్తి రెట్టింపు చేస్తుంది. విరామం తర్వాత థ్రిల్లర్కు తగ్గట్టానే కథ రసవత్తంగా మొదలవుతుంది. కానీ హీరో ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో ఊపందుకున్నప్పటి నుంచి కథలో వేగం మారుతుంది. ముఖ్యంగా కథకు హీరోలైన హీరో ఫ్లాష్ బ్యాక్ అని చెప్పొచ్చు. అలాగే సొంత తెలివితేటలపై ఆధారపడకుండా పూర్తిగా అరవింద్ శక్తి సామర్థ్యాలను నమ్ముకొని ముందుకెళ్ళడం వల్ల థ్రిల్లర్ పంచాల్సిన ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ వీక్గా మారిపోయిందని అనుభూతి కలిగిస్తుంది. అరవింద్కున్న తన ఆధారాలతో హత్య కేసులో కీలక విషయాన్ని భయపెట్టే తీరు ఆరంభంలో థ్రిల్గా అనుభవించిన ఒక దశ దాటిన తర్వాత దర్శకుడు థ్రిల్లింగ్ పంచిన ఒక దశ దాటాక మరో సినిమాటిక్ లిబర్టీ తీసుకుపోతున్నాడేమో అనిపిస్తుంది. కథ క్లైమాక్స్ కాస్త సాగదీశాడేమో అనిపిస్తుంది. సైకో కిల్లర్ ఎవరు అన్నది ప్రేక్షకులు స్పష్టంగా వచ్చిన తర్వాత అతను ఎలా చేయడానికి వెనుకున్న కారణం ఏమంత కొత్తగా ఉండదు. ఎవరెలా చేశారంటే, విజయ్ యాంటోనీకి కొట్టిన పిండే నటన. ఓకేనా, సవాల్ విషయ అంశాలు ఏమీ లేవు. పోలీస్ తగ్గట్టు ఆద్యాంతం సీరియస్గా ఒకే లుక్లో కనిపించారు విజయ్. అందులో సైకో కిల్లర్గా ప్రతినాయక ఛాయలోనే కనిపించిన తను ద్వితీయార్థానికి వచ్చేసరికి ఒక మినీ సూపర్ హీరోలా ఆలరించాడు. సముద్రకని అతిథి పాత్ర ఎలా మెరిసి ఇలా మాయమయ్యారు. విజయ్కి సాయపడే పోలీస్గా బ్రిగడ సాగా ఆకట్టుకుంది. ప్రతీక, వినోద్, దిశిక తదితరులు ఇతర పరిధి మేరకు నటించారు. కథనం ఆరంభించిన తీరు ఆకట్టుకున్న మంచిగా విధానం సంతృప్తి కాస్త ఉంది. విజయ్ యాంటోనీ సంగీతం కథనపు బలాన్ని ఇచ్చింది.
ఇక ఫోటోగ్రాఫర్కు మంచి విలువలు ఉన్నాయి తగ్గట్టుగానే. బలాలు ఈ సినిమా కథ బాగుంది, అరవింద్ పాత్ర, థ్రిల్లింగ్ మూమెంట్స్. ఇక బలహీతనాలకు వస్తే ద్వితీయార్థంలో కొన్ని సన్నివేశాలు, క్లైమాక్స్. చివరిగా నేను చెప్పేది ఏంటంటే సెకండ్ హాఫ్ కాస్త డల్ అయిన థ్రిల్ పంచే మార్గన్ మూవీ. ఇది బాగానే ఉంది మూవీ. మీరు కనుక చూడండి, చూస్తే ఒక కొత్త కథను మనం చూసినట్టు అనిపిస్తుంది. నా మూవీ రివ్యూ నచ్చినట్టయితే ఒక లైక్, సబ్స్క్రైబ్ చేయండి. ఇటువంటి మోర్ మూవీ తెలుగు రివ్యూస్ కోసం నా ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ రివ్యూ మాత్రం ఎవరిని ఉద్దేశించింది కాదు. ఓకేనా? థ్యాంక్ యూ.